హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పరిశ్రమలు మరియు సేవా రంగం గురించి గత కొన్ని వీడియోస్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మిగతా అంశాలను ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పరిశ్రమలు సేవా రంగం అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఇక చివరిగా గవర్నెన్స్ అనేటువంటి ఒకే ఒక టాపిక్ పూర్తి చేస్తే మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్థిక సేవలు మరియు ఆర్థిక సమ్మిళితం అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సేవా రంగం అనేది ఒక వెన్నుముకగా ఉన్నదని మనం గత కొన్ని వీడియోస్గా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఆర్థిక సేవల రంగం ద్వారా జోడించినటువంటి స్థూల విలువ ఎంతగా ఉంది ప్రస్తుత ధరల వద్ద అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనుక చూసుకుంటే 60,729 కోట్లు ఉండగా అది 2023-24 వచ్చేసరికి సేవా రంగం యొక్క జిఎస్విఏ ఎంతగా పెరిగింది అంటే 66,619 కోట్లకి పెరగడం జరిగింది. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సేవా రంగం వాటా ఎంతగా పెరిగింది అంటే 9.7% పెరగడం జరిగింది. ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ప్రశ్న అడగవచ్చు కాబట్టి మొత్తంగా ఎంతగానం పెరిగింది అంటే 9.7% అని గుర్తుంచుకోండి. ఇక మరొక రంగం అండి బ్యాంకింగ్ మరియు బీమా రంగం అండి. ఆర్థిక పర్యావరణ వ్యవస్థకి బ్యాంకింగ్ మరియు బీమా అనేది చాలా అవసరం. ఇది ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైనటువంటి మద్దతును అందించడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి. అలాంటి బ్యాంకింగ్ మరియు బీమా రంగం గురించి చూసుకున్నట్లయితే 2024 మార్చి 31 నాటికి తెలంగాణలో 6,415 బ్యాంకు శాఖలు అనేవి ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. 2024 మార్చి 31 నాటికి తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకు శాఖల సంఖ్య ఎంత అంటే 6,415 అని గుర్తుంచుకోండి. వీటిలో 47% బ్యాంకు శాఖలు అనేవి పట్టణ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం జరిగాయి. అదేవిధంగా 29% బ్యాంకు శాఖలు వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో నెలకొనడం జరిగాయి. అదేవిధంగా మరొక 24% వచ్చేసి సెమీ అర్బన్ ప్రాంతాలలో ఉండడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. 6,415 మొత్తం బ్యాంకు శాఖలు, వీటిలో 47% అంటే అత్యధికంగా బ్యాంకు శాఖలు అనేవి పట్టణ ప్రాంతంలో ఉండడం జరిగాయి. అందులో 47% ఉండగా గ్రామీణ ప్రాంతంలో 29%, సెమీ అర్బన్ ప్రాంతంలో 24% బ్యాంకు శాఖలు ఉండడం జరిగాయి. ఇక మరొకటి వ్యాపారం, మరమ్మత్తు మరియు ఆతిథ్య రంగం అండి. సేవా రంగం అంటే అనేక ఉపరంగాల కలయికే సేవా రంగం. అందులో వ్యాపారం, మరమ్మత్తులైన, అదేవిధంగా రవాణా, నిల్వ అయినా, అదేవిధంగా మిగతా అంశాలు ఏంటి అంటే రియల్ ఎస్టేట్స్ అయినా ఇలాంటి అనేక ఉపరంగాలు అయితే ఉండడం జరిగాయి. అందులో భాగంగా మనం వ్యాపారం, మరమ్మత్తులు మరియు ఆతిథ్య రంగం అనేటువంటి ఉపరంగం గురించి డిస్కస్ చేద్దామండి. 2024 సంవత్సరంలో దీని యొక్క విలువ ఏ విధంగా ఉంది, 2022-23లో వీటి యొక్క విలువ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుత ధరల వద్ద వ్యాపారం, మరమ్మత్తు, అదేవిధంగా ఆతిథ్య రంగం యొక్క స్థూల విలువ జోడింపచేసి 20.81% అనేది పెరగడం జరిగింది. అంటే 2022-23తో పోలిస్తే 2023-24లో వీటి యొక్క విలువ అనేది 20.81% అనేది పెరిగింది. కాబట్టి ఆ విలువను కింద చూద్దామండి. 2022-23లో మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం 2,11,711 కోట్లు అనేది వ్యాపారం, మరమ్మతులు మరియు ఆతిథ్య రంగం యొక్క విలువ ఉండగా అది 2023-24 వచ్చేసరికి 2,55,771 కోట్లకి పెరగడం జరిగింది. అంటే ఎంత శాతం పెరిగింది అని అడగవచ్చు కాబట్టి 20.81% వీటి యొక్క విలువ అనేది పెరగడం జరిగింది. ఇక మరొక అంశం అండి రవాణా, నిల్వ వసతి గురించి మరియు సమాచార ప్రసార సేవల గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఉపరంగాలపైనే ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి రవాణా, నిల్వ వసతి, సమాచార ప్రసార సేవల రాష్ట్ర జిఎస్విఏ అనేది 2022-23లో
89,081 కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి 1,02,453 కోట్లకి వీటి యొక్క విలువ అనేది పెరగడం జరిగింది. అంటే 2022-23తో పోలిస్తే 2023-24 వచ్చేసరికి వీటి యొక్క విలువ అనేది ఎంత శాతం పెరిగింది లేదా వీటి యొక్క వృద్ధి అనేది ఎంత శాతం సాధించింది అంటే 15% అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే వ్యాపారం మరమ్మతుల యొక్క వృద్ధి వచ్చేసి 20.81% అనుకోగా రవాణా నిల్వ వసతి యొక్క విలువ వృద్ధి వచ్చేసి 15% అని గుర్తుంచుకోండి. ఈ యొక్క రవాణా నిల్వ వసతి సమాచార ప్రసార సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ 7 ఉపవిభాగాలుగా విభజించారు. అందులో ఒకటి రైల్వేలు, మరొకటి రోడ్డు రవాణా, మరొకటి నీటి రవాణా, విమాన రవాణా, రవాణా రంగం, అదేవిధంగా సేవా నిల్వ వసతులు, అదేవిధంగా సమాచార ప్రసార సేవలని ఇలా 7 రంగాలుగా 7 ఉపరంగాలుగా విభజించడం జరిగింది. వీటిలో రైల్వేలు, రోడ్డు రవాణా మరియు విమాన రవాణా అనేది అధిక వాటాను కలిగి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 7 ఉపవిభాగాల్లో రైల్వేలు, రోడ్డు రవాణా మరియు విమాన రవాణా అనేది అధిక వాటాను కలిగి ఉంది అని గుర్తుంచుకోండి. ఇక రవాణాకు సంబంధించి రవాణా మరియు సేవా రంగం యొక్క GSVA వచ్చేసి 2022-23లో 73,651 కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి 86,031 కోట్లకి పెరగడం జరిగింది. అంటే 2022-23తో పోలిస్తే 2023-24లో ఈ యొక్క రవాణా మరియు సేవా రంగం యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత శాతం పెరిగింది అంటే 16.8% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ఉపరంగం వచ్చేసి రియల్ ఎస్టేట్స్, వ్యవస్థాపకత మరియు వృత్తిపరమైన సేవల గురించి డిస్కస్ చేద్దామండి. వీటి యొక్క స్థూల GSVA అనేది గత ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే 2023-24లో వీటి యొక్క విలువలు అనేవి ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దాం. 2022-23లో 2,82,518 కోట్లు ఉండడం జరిగిందండి. 2,82,518 కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి వీటి యొక్క GSVA విలువ వచ్చేసి 3,13,592 కోట్లకి పెరగడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి యొక్క స్థూల GSVA అనేది 11% వృద్ధిని కనబరచడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సేవలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేకపరమైనటువంటి చర్యలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా IT ఆధారిత సమగ్రమైనటువంటి భూ రికార్డు వ్యవస్థ అయినటువంటి ధరణికి సంబంధించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భూ రికార్డుల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ల సమర్థత పెంచడం కోసం ఈ యొక్క ధరణిని అయితే గత ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క ధరణి పోర్టల్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి అనేక పౌరుల నుంచి ఫిర్యాదులను అయితే ఎదుర్కోవడం జరిగింది. ఈ యొక్క ఫిర్యాదుల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం నూతన ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2024 జనవరి 9వ తేదీ నాడు GOMS నెంబర్ 3 ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 2024 మార్చి 1 నుంచి 15 వరకు పెండింగ్లో ఉన్నటువంటి ధరణి యొక్క దరఖాస్తులను పరిష్కరించడం కోసం ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మరొకటి TGB పాస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. TGB పాస్ మనం గతంలో TGI పాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. పరిశ్రమలకు ఏకీకృతమైనటువంటి అనుమతులను ఇచ్చేది TGI పాస్ ఉండగా TGB పాస్ అంటే మాత్రం భవనాలకు సంబంధించి అనుమతులను ఇచ్చేటువంటి ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఇది స్వయం ధృవీకరణ వ్యవస్థ ద్వారా భూ అభివృద్ధి మరియు భవన నిర్మాణ సమయంలో అవసరమైనటువంటి అనుమతులను ప్రాసెస్ చేయడానికి ఒకే సమగ్ర వేదికగా ఈ యొక్క TGB పాస్ను అయితే తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో TGB పాస్ అనేది దేనికి సంబంధించిందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భవనాలకు సంబంధించి అనుమతులను ఇచ్చేటువంటి ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క అబ్రివేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. కాబట్టి TGB పాస్ అంటే తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్
సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్రివేషన్ పైన ప్రశ్న అడుగుతాడు కాబట్టి తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క టీజీ బీపాస్ కింద 2023 జనవరి నుంచి 2024 జూన్ వరకు ఎన్ని దరఖాస్తులను టీజీ బీపాస్ కింద అందుకోవడం జరిగిందంటే 1,22,435 దరఖాస్తులను అందుకోవడం జరిగింది. వీటిలో 88,901 దరఖాస్తులు ఆమోదించడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క 2 అంశాలని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. మరొక అంశం అండి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. దీనినే మనం టాస్క్ అని పిలవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా లాభాపేక్ష లేకుండా ప్రారంభించినటువంటి సంస్థనే ఈ యొక్క టాస్క్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు పారిశ్రామిక రంగానికి అధిక నాణ్యత కలిగినటువంటి మానవ వనరులను మరియు సేవలను అందించడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విద్యా సంస్థలతోటి ఈ యొక్క టాస్క్ అనేది ఒక విధమైనటువంటి పెంపొందించుకొని విద్యార్థులకి పరిశ్రమలకు కావలసినటువంటి నైపుణ్యాలని ఈ యొక్క టాస్క్ ద్వారా విద్యార్థులకి అందించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, పరిశ్రమ రంగానికి అధిక నాణ్యత కలిగినటువంటి మానవ వనరులు మరియు సేవలను ఈరోజు టాస్క్ అనేది అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,17,146 మంది విద్యార్థులకి, అదేవిధంగా 988 మంది అధ్యాపకులకు సాంకేతిక నైపుణ్యాలు అనేవి అందించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 5,251 మంది విద్యార్థులకు సగటున సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల ప్యాకేజీ తోటి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది టాస్క్ ద్వారా అని గుర్తుంచుకోండి. అలాంటి టాస్క్కు సంబంధించి ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ 2.0 అనేది ఒక ద్విభాష ఆవిష్కరణ అనే దానిని ఈ యొక్క టాస్క్ ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 20,000 మందికి పైగా యువతకు ఆవిష్కరణలో మరియు వ్యవస్థాపకలలో వారి యొక్క ప్రయాణంలో సహకరించడం కూడా జరిగింది. అలాంటి తెలంగాణ యువతకు వ్యవస్థాపకత విలువలో నైపుణ్యం పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేనికోసం కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది అంటే తెలంగాణ యువతకు వ్యవస్థాపకత విలువలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి అని గుర్తుంచుకోండి. అలాంటి టాస్క్ కింద ఏర్పాటైనటువంటి ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ 2.0కి 2024 సంవత్సరంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతలో స్కోచ్ గోల్డ్ అవార్డు కూడా రావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్కోచ్ గోల్డ్ అవార్డు అనేది కూడా 2024 సంవత్సరంలో ఈ యొక్క ఇన్నోవేషన్ తెలంగాణ స్టేట్ 2.0కి రావడం జరిగింది. మరొకటండి టీజీఐసి అండి. టీజీఐసి అంటే తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అబ్రివేషన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. టీజీఐసి అంటే తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అండి. ఇది దేనికి సంబంధించి అంటే రాష్ట్ర ఆవిష్కరణ విధానం కింద తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగంగా ఈ యొక్క టీజీఐసిని స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు కోరుతూ అనేక లక్ష్యాలనైతే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క టీజీఐసి కింద ప్రధానంగా 3 రకాల లక్ష్యాలు అనేవి ఉండడం జరిగాయి. అందులో ఒకటి విద్య యొక్క ప్రారంభ దశ నుంచి ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించడం, రెండవది ప్రభుత్వ మరియు పరిపాలన క్షేత్రంలో వినూత్నమైనటువంటి పద్ధతులను ఏకీకృతం చేయడం, ఇక మూడవది తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కరణ సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడం మరియు బలోపేతం చేయడం అనేది ఒక టీజీఐసి యొక్క ముఖ్య లక్ష్యాలని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, టీ హబ్. మనందరికీ తెలిసిందే టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక ప్రధాన ఆవిష్కరణ. ఇది గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కావడం జరిగింది. పర్యావరణ వ్యవస్థకి అదేవిధంగా
మధ్యవర్తి మరియు పర్యావరణ వ్యవస్థకు వీలు కల్పించే సంస్థనే ఒక టీ హబ్ అండి. వ్యవస్థాపకత ఆవిష్కరణలను పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన కార్యక్రమాలలో ఈరోజు టీ హబ్ అనేది ప్రధానంగా ఒకటిగా ఉండడం జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా ఈ యొక్క తెలంగాణను మార్చాలని ఈ యొక్క టీ హబ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యొక్క టీ హబ్ కింద 2000కు పైగా జాతీయ మరియు అంతర్జాతీయ స్టార్టప్లకు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్గదర్శకులు మరియు ప్రతిభ మరియు ఇతర అవసరాలను కూడా అందించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. టీ హబ్ ప్రారంభమైనప్పటి నుంచి 2000కు పైగా జాతీయ మరియు అంతర్జాతీయ స్టార్టప్లకు ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్గదర్శకులు, ప్రతిభ మరియు ఇతర అవసరాలను అందించింది. ఇది ఇప్పటివరకు సుమారుగా $1.94 బిలియన్ నిధులను కూడా సేకరించింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, మనందరికీ తెలిసిందే టీ వర్క్స్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి టీ వర్క్స్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద పూర్తి ఏకీకృత హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ కేంద్రం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. దేశవ్యాప్తంగా వివిధ అభిరుచి కలిగిన వారిని, తయారీదారులని మరియు ఆవిష్కరణలతో కూడిన శక్తివంతమైన సమాజాన్ని ప్రోత్సహించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరి టాపిక్ అండి, చివరి అంశం తెలంగాణ రాష్ట్రం ప్రగతి వైపు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ అండి. ఎందుకోసం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం యొక్క వాటా అనేది దాదాపుగా జిఎస్డిపికి 65.7% తోడ్పాటును అందిస్తుంది. అదేవిధంగా దేశంలో ప్రధాన ఐటీ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుదల రాష్ట్ర ప్రభుత్వ సేవా రంగం యొక్క విధానాలను ఎత్తి చూపుతుంది. ఎందుకంటే ఈరోజు ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే దానిలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఎనలేనిది అని చెప్పడం జరుగుతుంది. అయితే 2024లో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బృందానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నేతృత్వం వహించడం జరిగింది. ఈ యొక్క దావోస్లో జరిగిన ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మరియు ఐటీ మంత్రివర్యులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా హాజరు కావడం జరిగిందండి. ఇక్కడ జరిగినటువంటి సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని అనేక కంపెనీలను, దాదాపుగా 200 కంపెనీలను కూడా మన రేవంత్ రెడ్డి గారు కలిసి వారి నుంచి వాగ్దానాలను పొందడం జరిగాయి. అందులో భాగంగా ఆదాని గ్రూప్ అయినా, JSW అయినా, టాటా టెక్నాలజీస్ అయినా, ఉబేర్ లాంటి సంస్థల నుంచి బలమైనటువంటి వాగ్దానాలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి వాగ్దానాలు అంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వారి నుంచి వాగ్దానాలు అయితే పొందడం జరిగిందండి. అయితే ఒక వరల్డ్ ఎకనామిక్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 40,232 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించింది. ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 2024లో అనేది దావోస్లో జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 40,232 కోట్ల నూతన పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు అయితే సాధించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి మనం ఇప్పటివరకు పరిశ్రమలు మరియు సేవా రంగం అనేటువంటి ఒక టాపిక్ని పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండి. గవర్నెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక 2-3 క్లాసెస్లో అయితే మనకి గవర్నెన్స్ కూడా పూర్తి కావడం జరుగుతుంది. అయితే ఒక్క అంశం ఉందండి చివరిగా, ఏంటి అంటే అది ప్రభుత్వ విత్తం అనేటువంటి ఒక టాపిక్ను మనం వదిలివేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో తెలంగాణ మధ్యంతర బడ్జెట్ని ఆధారంగా చేసుకొని ఈ సర్వేని ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకోసమే ఈ యొక్క టాపిక్ను వదిలివేయడం జరిగింది. వీలైతే ఈ యొక్క టాపిక్ కూడా మనం డిస్కస్ చేయడానికి చూద్దామండి. థ్యాంక్ యూ.